హాయ్ అండి, ఈరోజు మన రెసిపీ టమాటా పచ్చడి. వేడి వేడి అన్నంలోకి ఎమ్మి టేస్టీగా ఉండే ఒకే ఒక రెసిపీ ఈ టమాటా పచ్చడి. రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇందుకోసం ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో 16-17 ఎండుమిర్చిని కూడా వేసుకొని సన్నటి సెగ మీద దోరగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి అనేది మీరు తినగలిగేంత కారాన్ని బట్టి వేసుకోవాలి. అందులోనే గుప్పెడు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వేగినటువంటి ఈ ఎండుమిర్చిని తీసి ఒక బౌల్లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో 4 మీడియం సైజ్ టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అందులోనే చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకున్నాక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మంటను లో ఫ్లేమ్ లో ఉంచి ఈ విధంగా అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. టమాటా అనేది మెత్తగా ఉడకాలి. సాల్ట్ వేసాం కాబట్టి త్వరగానే టమాటా మగ్గుతుంది. ఈ విధంగా ఉడికినటువంటి ఈ టమాటాను తీసి ఒక బౌల్లో వేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి, కరివేపాకును కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ లో ఇప్పుడు పూర్తిగా చల్లారినటువంటి టమాటా పేస్ట్ ను కూడా వేసుకోవాలి. అలాగే అందులో రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక ఈ పచ్చడిని పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపు కోసం ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్ లో ఈ పోపు దినుసుల్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో 2 ఎండుమిర్చి ముక్కలు, 2 ఆనియన్స్ ను చిన్న పీసెస్ గా కట్ చేసి వేసుకోవాలి. అలాగే అందులో 7-8 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని సన్నటి సెగ మీద కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కాస్త మెత్తబడేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో గ్రైండ్ చేసుకున్న పచ్చడిని కూడా వేసుకొని కలుపుకోవాలి. సన్నటి సెగ మీద ఈ విధంగా పచ్చడిని కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి కలుపుకోవాలి. ఈ విధంగా మగ్గించుకున్న ఈ పచ్చడిలో ఇప్పుడు టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ ను అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, వేడి టమాటా పచ్చడి రెడీ. పప్పు సాంబార్ లోకి సైడ్ డిష్ గా గానీ ఓన్లీ రైస్ లోకి నెయ్యి కాంబినేషన్ లో సూపర్ గా ఉంటుంది ఈ పచ్చడి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.